కోసము కొన్ని మధుర పదార్థాలు తయారు చేశారు. అవి ఇప్పుడు సమర్పిస్తాము. అమ్మగారు ఆ భక్ష్యాలు, లడ్డూలు, మరి ఇంకా 5 రకాల పదార్థాలు తయారు చేశారు. మనము పండగ రోజు వస్తే రోజంతా సకినాలు చేసుకొని తింటున్నాం. దేవతలకు ఏమి ఇస్తున్నాం అంటే ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ దేవతలకు నేరుగా సమర్పిస్తున్నామండి. ఏదో విగ్రహం ముందు పెట్టి మనం తినేయడం కాదు. ఇక్కడ సమర్పిస్తే అంటే మళ్ళీ మన చేతికి రాదు. కాబట్టి ఇది అసలైన సమర్పణం అని చెప్పారు శాస్త్రకారులు. కాబట్టి మనం ఎన్నో దేవతల్ని పెట్టుకున్నాం కానీ మనమే తినేస్తున్నాం, దయ్యాలాగా మారిపోతున్నాం. కాబట్టి దేవతలకు నిజంగా సమర్పించాలి అంటే అగ్నిహోత్రంలోనే సమర్పించాలి. కాబట్టి ఈ భక్ష్యాలు, లడ్డూలు 108 ఈ రకంగా అమ్మగారు చాలా ఇష్టంతో కష్టపడి తయారు చేశారు. కొంతమంది మహిళలు కూడా సహకరించారు. కనుక మనము చుట్టాలు వస్తే, బంధువులు వస్తే రకరకాల వంటలు చేసి పెడుతున్నాం. వాళ్ళు తినేది లేదు, చచ్చేది లేదు. ఏదో మనం పెళ్లిలోనైతే 50 రకాల వంటలు అవి తినలేక నడుస్తున్నారు. కానీ ఇక్కడ సమర్పించేది దేవతలు నేరుగా స్వీకరిస్తారు, మళ్ళీ మనం తీసుకోవడానికి వీలేదు. కాబట్టి ఇది నిజమైన సమర్పణము. ఇటువంటి సమర్పణ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనము విశేషమైన మధుర పదార్థాలు, భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము, పానీయం అంటారు. పంచభక్ష్య పరమాన్నాలు. అందులో మొట్టమొదటి భక్ష్యము. కాబట్టి ఆ భక్ష్యము దేవతలకు ఇష్టమైనటువంటి. మనకేమో దయ్యం పట్టుకుంది, బిర్యానీ దయ్యం. మాట్లాడితే బిర్యానీ, కూర్చుంటే బిర్యానీ, లేస్తే బిర్యానీ, పుట్టినరోజు బిర్యానీ, చచ్చిన రోజు బిర్యానీ, ఎప్పుడు చూసినా బిర్యానీ. కాబట్టి ఆ బిర్యానీ తిని వేడి ఎక్కువైపోయి బుర్ర పని చేయక పాడు పనులన్నీ చేస్తున్నారు. మీరు చూడండి, సంసారాలు ఎక్కడ సరిగ్గా నడుస్తున్నాయి, అశాంతి. కాబట్టి చలికాలం తినండి. బిర్యానీ తినాలనుకుంటే తినొద్దని ఎవరు చెప్పట్లేదు. చలికాలం తింటే తప్పు లేదు. కానీ ఈ ఎండాకాలం తినకూడదు, అసలే తినకూడదు, దాని జోలికే పోకూడదు. కానీ 24 గంటలు ఇంటికి తెప్పించుకొని తింటున్నారు. బుద్ధి పని చేయక మరి గొడవలు పడుతూ ఉన్నారు. కనుక మనం ఇప్పుడు ఈ మధుర పదార్థాలు దేవతలకు సమర్పిస్తాము. నెయ్యి తీసుకోండి, చెంచా నిండా తీసుకోండి. ఓ